my friend, India's friend, the President of the United States of America, Mr. Donald Trump. हम सब खड़े होकर के नमस्ते ट्रम्प, नमस्ते ट्रम्प. The First Lady and I have just traveled 8,000 miles around the globe to deliver a message to every citizen across this nation. America loves India, America respects India, and America will always be faithful and loyal friends to the Indian people. డొనాల్డ్ ట్రంప్ భారత్తో డబుల్ గేమ్ ఆడుతున్నారా? మోడీ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే మన శత్రువును బలపరుస్తున్నారా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. As we continue to build our defense cooperation, the United States looks forward to providing India with some of the best and most feared military equipment on the planet. అధికారంలోకి వచ్చి రాగానే పాకిస్తాన్కు అన్ని రకాల సహాయాలు నిలిపివేసిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచంలో ఎవరికీ చేయని రక్షణ సహాయం ఇస్లామాబాద్కి చేస్తున్నారు. అది కూడా భారత్ రక్షణకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా. ఇక్కడే ట్రంప్ డబుల్ గేమ్ బయటపడుతోంది. ఎందుకు? ఇండియాతో ట్రంప్ ఆడుతున్న గేమ్ ఏంటి? ఇస్లామిక్ దేశాలు కూడా పూర్తిగా పక్కన పెట్టేసిన రోగ్ కంట్రీ పాకిస్తాన్కు ఎలాంటి సాయం చేస్తున్నారు? ఆ సాయంతో మన దేశానికి ఎదురయ్యే సవాళ్ళేంటి? ఈ ప్రశ్నలకు ఇవాల్టి టాప్ స్టోరీలో సమాధానం దొరుకుతుంది. 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా ఇదే టెంపర్ చూపించారు. మిగిలిన దేశాల మాట ఎలా ఉన్నా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్తాన్కు ఇవ్వదలిచిన 1700 కోట్ల నిధులను ట్రంప్ ఆపేశారు. తామిస్తున్న నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాడుతోందని అంతర్జాతీయ సమాజం ముందే కడిగి పారేశారు. ట్రంప్ మొదటి పాలనలో ఇస్లామాబాద్కు ఏకంగా 17,242 కోట్ల సైనిక సాయాన్ని నిలిపివేశారు. కానీ 2020లో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్కు భారీగా ఆర్థిక సాయం చేశారు. 2024 ఇస్లామాబాద్కు $16 మిలియన్ అంటే 138 కోట్లు పౌర సాయంగా అందించారు. అంతకుముందే 2022-23లో ఏటా $80 మిలియన్ అంటే 690 కోట్లు పౌర సహాయంగా అందించారు. కానీ మళ్ళీ ట్రంప్ గెలవడంతో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. అనుకున్నట్టే ట్రంప్ పాకిస్తాన్కు అన్ని రకాల సహాయాలు నిలిపివేశారు. కానీ అదంతా గతం. ట్రంప్ యాక్షన్ ఇప్పుడు మారింది. ప్రపంచంలో ఏ దేశానికి సాయం చేయాల్సిన అవసరం తనకు లేదని ఇప్పటి వరకు చెప్పిన ట్రంప్ ఇప్పుడు తానే పాకిస్తాన్కు సైనిక సహాయ ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అక్షరాల 3,484 కోట్ల రూపాయలు ఇస్లామాబాద్కు ఇస్తున్నారు. ఈ నిధుల్ని పాకిస్తాన్కు ఎప్పుడో విక్రయించిన F-16 ఫైటర్ జెట్ల భారాన్ని భరించేందుకు పాకిస్తాన్ వినియోగించబోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర 85 F-16 యుద్ధ విమానాలున్నాయి. డీటెయిల్గా చెప్పాలంటే F-16 ఫైటర్ జెట్ల నిర్వహణ, మరమ్మతులు, పర్యవేక్షణ కోసం పాకిస్తాన్కు అమెరికా సాయం అందించిందన్నమాట. F-16 ఫైటర్ల నిర్వహణకే నిధులు ఎందుకు కేటాయించారంటే ఈ యుద్ధ విమానాలతో ఉగ్రవాదంపై పాకిస్తాన్ పోరాడుతుందని. తన ఫస్ట్ టర్మ్లో అమెరికా ఇస్తున్న నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరుకు కాక ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఖర్చు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ మారిపోయిందని నమ్ముతున్నారు. నిజమేంటంటే అప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ మారలేదు, మారబోదు కూడా. ఈ నిజం ట్రంప్కు ఎందుకు అర్థం కావడం లేదు? లేక కావాలనే పాకిస్తాన్కు సహాయం చేస్తున్నారా? అన్నింటికీ మించి పాకిస్తాన్కు ట్రంప్ మిలిటరీ ప్యాకేజీని కేటాయించడంతో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతోంది? టెక్నికల్గా పాకిస్తాన్ తన వద్దున్న F-16 ఫైటర్లను కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలి. భారత్కు వ్యతిరేకంగా ఈ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ఉపయోగించకూడదు. కానీ ఈ నియమాన్ని కఠినంగా ఆ దేశం అమలు చేయడం లేదు. 2019లో F-16 ఫైటర్ జెట్లను భారత్పై ఎక్కుపెట్టింది. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఇండియాపైకి పాకిస్తాన్ F-16 ఫైటర్లను దించింది. అందులో ఒక F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. ఈ నిజం ట్రంప్కు బాగా తెలుసు. అయినా ఆ దేశానికి సాయం చేశాడంటే పరోక్షంగా ఇండియాకు వార్నింగ్ ఇచ్చారని అర్థం. భారత్ విషయంలో ట్రంప్ పాజిటివ్గా ఉంటారని భావించిన
ట్రంప్తో ఏది అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని ఇండియాకు చెప్పాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అమెరికాను తేలిగ్గా తీసుకుంటే పాకిస్తాన్ పావుగా వాడతానని తాజా సైనిక సాయం ద్వారా హింసిస్తున్నారనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మోడీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందన్నదే అసలు పాయింట్.